ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా? వాతావరణ అంచనాల నుంచి భూమి మీద వనరుల అన్వేషణ దాకా, రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లెన్ని, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ 3 కక్షల్లో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (GEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) ఎర్త్ ఆర్బిట్ (LEO). ఇందులో GEO కక్షలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే GEOలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమి మీద ఒకే ప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్షలోనే ఉంచుతారు. భూమికి పైన 2,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతమిది. GPS, గ్లోవాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటి వాటిని ఈ కక్షలో తిరిగేలా చేస్తారు. భూమికి పైన కేవలం 150 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్షలో ఉంటాయి. స్టార్లింక్ శాటిలైట్లతో ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో స్పేస్ లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6,000 శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.